ఈ మధ్య కాలంలో సీ ఫుడ్ ట్రెండ్ నడుస్తోంది. నాన్ వెజ్ ప్రియులు చికెన్ను బాగా ఇష్టపడిన ఆరోగ్యం కోసం సీ ఫుడ్ను తినడం మొదలుపెట్టారు. ఇంకా కొందరేమో నో నాన్ వెజ్ అని ఓన్లీ సీ ఫుడ్ అన్న ఫార్ములాను కూడా హెల్త్ కోసం ఫాలో అవుతున్నారు. అయితే సీ ఫుడ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చేపలు. కొందరు చేపలను లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం అందులోని ముళ్ళను గుర్తుకు తెచ్చుకొని మరి చేపలు వద్దు బాబోయ్ అంటారు. చిన్నపిల్లలు కూడా ముళ్ళుల కారణంగా చేపలు తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఓ యువతి మాత్రం ఓన్లీ చేప ముళ్ళను మాత్రమే చిన్నప్పటి నుండి తింటోంది. చేప మాంసాన్ని మాత్రం అస్సలు ముట్టుకోదు. అమ్మ బాబోయ్, చేపల ముళ్ళులు తినడమా అని అనుకుంటున్నారు కదా. ఆమె మాత్రం చికెన్ ముక్కలను కరకరా నమిలినట్టుగా చేప ముళ్ళను నమిలి తినేస్తోంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనుకోండి. ఇంతకీ చేపల ముళ్ళులో ఏముంది, ఆమె అంతలా ఇష్టపడడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వడంతో పాటు ఇన్నాళ్ళు ఇంత మిస్ అయ్యామా అని ఫీల్ అవ్వడం ఖాయం. ఇప్పుడు సోషల్ మీడియాలో చేప ముళ్ళులు ప్రియురాలిగా మిథిలాంచల్ ప్రాంతానికి చెందినటువంటి సురభి కుమారి స్టోరీ బాగా వైరల్ అవుతోంది. అయితే మిథిలాంచల్ ప్రాంతంలో చేపల రుచి మాంసాహారం ప్రియులందరినీ కూడా ఆకట్టుకుంటోంది. ఇక్కడి వంటకాల్లో చేపలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ ప్రాంతానికి చెందిన సురభి కుమారికి చేపలంటే ఇష్టం కాదు, ఆమెకు చేపల ముళ్ళులంటే ప్రాణం. దీంతో ఆమె చేపలను తినడానికి అందులోని ముళ్ళను మాత్రమే గిన్నె నిండా వేసుకొని తింటోంది. దీనికోసం ఆమె ఇంట్లోని వాళ్ళంతా చేపల కూర తినేంత వరకు కూడా ఎదురు చూస్తోంది. ఆమె ఈ అసాధారణమైనటువంటి అలవాటు ఇప్పుడు ఈ ప్రాంతం అంతటా చర్చనీయాంశంగా మారింది. సురభి దీంతో ఆ ప్రాంతంలో ముళ్ళుల ప్రియురాలిగా ఫేమస్ అయింది. ఆమె మాత్రం తన అలవాటు గురించి మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుండి చేప ముళ్ళులు తినే అలవాటు ఉందని, చేపల కంటే తనకు దాని ముళ్ళులే ఎక్కువగా ఇష్టమని, ఇంట్లో చేపలు వండినప్పుడు కుటుంబ సభ్యులు తినడం పూర్తయ్యే వరకు తాను ఎదురు చూస్తానని అంటోంది. ఇక వారంతా తిన్న తర్వాత వేరుగా తీసిపెట్టిన ముళ్ళులను తాను ఆహారంగా తీసుకుంటున్నానని చెప్తోంది సురభి. ఇక చేపల ముళ్ళులు ఇష్టపడడానికి అందులో అనేక విటమిన్లు, పోషక పదార్థాలు, కాల్షియం, ఇక ఫాస్ఫరస్ అనేక సూక్ష్మ పోషకాలు ఉంటాయని, ఇవి ఎముకలకు మంచివని చెబుతోంది. అంతేకాకుండా చేప ముళ్ళులు చాలా రుచికరంగా ఉంటాయని, అందుకు అవి తినడానికి ఇష్టపడతానని అంటోంది. అయితే వాస్తవానికి చేపల ముళ్ళుల్లో కాల్షియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉండి అవి ఎముకలను స్ట్రాంగ్ చేస్తాయి. కొంతమంది వీటిని ఫ్రై చేసి లేదా పచ్చడిగా చేసుకొని తింటారు. కానీ సురభి మాత్రం మిగిల్చినటువంటి ముళ్ళుల్ని నేరుగా తన ఆహారంగా స్వీకరిస్తోంది. మొదట సురభి కుటుంబ సభ్యులు ఈ అలవాటు చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఆ వార్త సోషల్ మీడియాతో వైరల్ అవడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో విచిత్రంగా భావిస్తే మరికొంతమంది సురభి ధైర్యాన్ని, భిన్నమైనటువంటి ఆలోచనలను మెచ్చుకుంటున్నారు.